ఎవరు చూడనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం. ఒక అద్భుతమైన మోటివేషన్ స్టోరీ చివరి వరకు చూడండి. ఒక వ్యాపారం ఉండేవాడు. అతని యొక్క వృత్తి ఏంటంటే కన్స్ట్రక్షన్, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, భవనాలు కడుతూ ఉండేవాడు. ఆ వ్యాపారి తనకి సహాయంగా ఒక అసిస్టెంట్ని, అంటే ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. ఆ వ్యాపారి తనకు సహాయంగా ఏ వ్యక్తినైతే నియమించుకున్నాడో ఆ వ్యక్తి చాలా నమ్మకంగా కష్టపడి పనిచేసేవాడు. దాదాపు 25 సంవత్సరాలు ఆ అసిస్టెంటు ఆ వ్యాపారి దగ్గర పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి తన అసిస్టెంట్, ఆ పనివాడిని పిలిచి ఇలా అంటాడు, మనం ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ నిర్మించాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ భవనం నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో చాలా అద్భుతంగా ఉండాలి అని అన్నాడు. ఆ అసిస్టెంటు సరే సార్, మీరు చెప్పిన విధంగానే చేద్దాం, కష్టపడి ఒక అద్భుతమైన బిల్డింగ్ కడదామని అంటాడు. కానీ ఆ అసిస్టెంట్కి మనసులో మాత్రం చాలా ఈర్ష్య, ద్వేషం ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా ఈయన దగ్గర కష్టపడి పనిచేస్తున్నాను, నాకు కేవలం జీతం ఇస్తున్నాడు, ఇంతవరకు నాకేమీ పెద్దగా ఇవ్వలేదు. గత 25 సంవత్సరాలుగా ఈయన దగ్గర నేను పనిచేస్తున్నాను, నాకు కేవలం ప్రతి నెల జీతం ఇస్తున్నాడు, ఇంత కష్టపడిన నాకేం మిగిలిందని మనసులో అనుకున్నాడు. ఆ అసిస్టెంట్ ఏమనుకుంటాడంటే, ఈసారి కట్టబడే ఈ బిల్డింగ్లో కొంత డబ్బు దోచేయాలి, అన్ని చీప్ క్వాలిటీ వస్తువులు వాడి కొంత డబ్బులు మిగిలించుకోవాలనుకుంటాడు. అనుకున్న విధంగానే చాలా తక్కువ క్వాలిటీ సిమెంటు, చాలా తక్కువ క్వాలిటీ ఇసుక, చాలా తక్కువ చీప్ క్వాలిటీ ఇటుకరాలను తెప్పించి ఆ బిల్డింగ్ కోసం ఉపయోగిస్తున్నాడు. చాలా నాసి రకం తక్కువ క్వాలిటీ వస్తువులను తెప్పించి మిగిలిన డబ్బును ఇతను దోచుకునేవాడు, తన జోబులు వేసుకునేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కట్టడం పూర్తయ్యే సమయం దగ్గర పడుతుంది. లోపల చూస్తే చాలా చీప్ క్వాలిటీ వస్తువులు వాడాడు, కానీ బయటకు చూస్తే మంచి మంచి పెయింటింగ్స్, మంచి మంచి డిజైనింగ్స్, బయట బాగా కనపడే విధంగా డిజైన్ చేశాడు. చూసే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, బా ఏం కట్టాడరా అనే విధంగా బయట మాత్రం బాగా డిజైన్ చేశాడు, లోపల మాత్రం లో క్వాలిటీ వస్తువుల్ని వాడాడు. చివరికి ఆ కన్స్ట్రక్షన్, అంటే కట్టడం పూర్తయిపోయింది. కీసు తన యజమానికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. కీస్ ఇస్తూ, సార్ మీరు చెప్పిన విధంగా నేను బిల్డింగ్ కట్టేశాను, చాలా అద్భుతంగా వచ్చింది, మీరే చూడండి ఆ బిల్డింగ్ మొత్తం చూపిస్తున్నాడు. ఓనర్ కూడా చాలా మంచిగా అనిపించింది బయట నుంచి చూస్తే. యజమాని కూడా ఆనందపడుతూ, మిత్రమా నువ్వు బిల్డింగ్ చాలా అద్భుతంగా కట్టావంటాడు. సరే, ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర నమ్మకంగా పనిచేశావు, నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను, నువ్వు అత్యంత విశ్వాసపాత్రుడిగా, నమ్మకస్తుడిగా 25 సంవత్సరాలుగా నా దగ్గర పనిచేస్తున్నావు, నన్నే కనిపెట్టుకున్నావు, సర్వస్వం నా కోసం త్యాగం చేశావు, నేను ఈ దేశం వదిలి వెళ్లే ముందు నీకు ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వాలనుకున్నాను, అందుకే నీ చేత ఈ బిల్డింగ్ కట్టించాను, తీసుకో ఈ బిల్డింగ్ నీకే అంటాడు. ఆ బిల్డింగ్ యొక్క కీసు తనకు అప్పగించి అతను వెళ్ళిపోతాడు. ఇక ఈ రోజు నుండి ఈ బిల్డింగ్ నీకే, ఈ కీస్ తీసుకో, నువ్వు నీ భార్య బిడ్డలు చాలా సంతోషంగా జీవితం గడపని చెప్పి కీస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ యజమాని వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఆ వ్యక్తి కుప్ప కూలిపోతాడు. త్వరలో కూలిపోయే ఆ భవనం లాగే. ఒకరిని మోసం చేయాలనుకుంటే మనమే మోసపోతాం. మన వ్యక్తిత్వంలో ఎప్పుడూ మార్పు రాకూడదు. ఎవరు చూడనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం. మనం ఏదైతే చేస్తామో చివరికి అదే మనకు లభిస్తుంది. ఆ పనిచేసే వ్యక్తి ఏమనుకుంటాడు, నేను దోచుకోవాలనుకున్నాడు, దోచుకున్నాడు, చివరికి ఏమైంది, తనకే మోసం జరిగింది. మనం కూడా జీవితంలో ఈ పని వాళ్ళలాగే ఎంతోమందిని మోసం చేస్తుంటాం, ఎంతోమందికి అన్యాయం చేస్తుంటాం, చివరికి అది మనకే జరుగుతుంది. నీకోసం ఏదైతే ఇష్టపడతావో ఇతరుల కోసం కూడా అదే ఇష్టపడాలి. నేర్చుకునేవాడికి ఈ కథలో చాలా అద్భుతమైన నీతి ఉంది. డబ్బు ఉన్నా లేకపోయినా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదు. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. కాబట్టి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి స్థితులైనా, ఎలాంటి సందర్భాలైనా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదు. ఒకవేళ మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే చివరికి మనమే మోసపోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు అర్థమైన నీతి తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోరల్ స్టోరీస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.